BL న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రమంతా ఘనంగా రైతు భరోసా పండగ సంబరాలు. సచివాలయంలో మంత్రుల ప్రసంగాలు, రైతు వేదికల వద్ద లక్షలలో పాల్గొన్న రైతులు. విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం. ప్రపంచంతో పోటీ పడే శక్తి విద్యతోనే సాధ్యం. పురపాలక సంఘంలో అంతులేని అవినీతి. సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి వచ్చిన నిజం. చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతల డిమాండ్. బీసీ బిల్లుపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని కవిత ఆగ్రహం. రైల్ రోకోకు కలిసి రావాలని విన్నపం. వ్యాపారుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలి. దుకాణాల ఎదుటే పార్కింగ్, ఇరుకు రోడ్లతో ప్రమాదాలు. తెలంగాణ అస్తిత్వం నాటి నుండి నేటి వరకు భూమితో విడదీయలేని బంధం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటాలు చరిత్ర పుటలో లిఖించబడ్డాయన్నారు. 9 రోజులలో 900 కోట్ల రూపాయలను, కోటికి పైగా రైతు ఖాతాలలో భరోసా డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబరాలు అంబరన్నంటాయి. సచివాలయం వద్ద నిర్వహించిన ఈ పండుగలో రాష్ట్ర మంత్రులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, పీసీసీ చీఫ్, వ్యవసాయ అధికారులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1600 రైతు వేదికల్లో లక్షలాది మంది సంబరాల్లో భాగస్వాములయ్యారని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి రైతు పక్షపాతి అని వెల్లడించారు. 2004వ సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో రైతులకు రుణమాఫీ చేసి ఉచిత విద్యుత్ అందించడంతో పాటు బాకీ ఉన్న విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తూ ఎల్బీ స్టేడియంలో తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. ఆనాటి నుండి కాంగ్రెస్ అధినేత్రి సోనియా చొరవతో రైతులకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం 7,620 కోట్లను రైతులకు ఎగ్గొట్టిందని పేర్కొన్నారు. అధికారం చేపట్టిన 3 నెలల కాలంలో రైతుల కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. 9 రోజుల్లో 900 కోట్ల రూపాయలను అన్నదాతలకు రైతు భరోసా కింద వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. రైతాంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. అటు తర్వాత మహిళలు, ఉద్యమకారులు ఇలా అన్ని వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు రైతులకు అండగా ఉంటుందని వివరించారు. సచివాలయం వద్ద రైతు భరోసా ఈవెంట్ కలర్ఫుల్ గా కొనసాగింది. ధనసరి అనసూయ సీతక్క గారిని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, మంత్రివర్యులు మిత్రులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా మంత్రివర్యులు మిత్రులు వాకిటి శ్రీహరి గారిని, ఇతర మా పిసిసి అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, పార్లమెంట్ సభ్యులను, శాసనమండలి సభ్యులను, శాసన సభ్యులను, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్పర్సన్, అదేవిధంగా అందులో సభ్యులను, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, వ్యవసాయ శాఖ అదేవిధంగా ఆర్థిక శాఖ అధికారులను, ప్రాణ సమానులైన వేలాది మంది రైతాంగ సోదరులను ఈ పండగ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత గొప్పగా ఇక్కడ నిర్వహించినందుకు వ్యవసాయ శాఖ మంత్రి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మిత్రులారా, ఈరోజు సచివాలయం సాక్షిగా ఇక్కడ జరుగుతున్న సంబరాలు తెలంగాణ నలుమూలల 1600 రైతు వేదికల ముందు లక్షలాది మంది రైతాంగం, దాదాపుగా 70 లక్షల కుటుంబాలు, 1,49,00,000 ఎకరాల యజమానులు, 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా ఈ 9 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో జమ అయ్యి
ఈరోజు ఈ పండుగను ఈ సంబరాలను జరుపుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా వారందరిని అభినందిస్తున్నా. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యంగా తెలంగాణ రైతాంగం అండగా నిలబడి ఒక జడ్పీటీసీగా, శాసనమండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వదించిన లక్షలాది మంది తెలంగాణ రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటాలు మీకు తెలుసు. ఆనాడు ఆదిలాబాదు అడవి బిడ్డలు రామ్జీ గోండు, కొమరం భీం, జల్ జమీన్ జంగల్ కోసం ఆనాడు అసూలు బాసిన విషయాలు తెలుసు. ఈ తెలంగాణ మొత్తం, ఈ తెలంగాణ చరిత్ర పుటల్ని ఒక్కసారి పరిశీలిస్తే భూమి చుట్టూనే మన పోరాటాలు, భూమి చుట్టూతోనే మన త్యాగాలు, భూమి చుట్టూతోనే మన జీవితాలు. భూమితో బుడిపడ్డ జీవితం మన తెలంగాణ రైతాంగ జీవితం. ఇవాళ మన సొంత కుటుంబ సభ్యులను ఎంత ప్రేమగా చూసుకుంటామో, ఉన్న ఊరిని, సొంత భూమిని అంతే ఆప్యాయంతో, ప్రేమతో చూసుకొని ఈరోజు వ్యవసాయం దండుగానే పరిస్థితుల నుంచి వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం 2004 నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఎల్బీ స్టేడియం సాక్షిగా రైతులకు ఉచిత కరెంటును ఇవ్వడమే కాదు, 100 కోట్ల రూపాయల రైతులకు కరెంటు బిల్లులను మాఫీ చేసి ఆనాడు రైతాంగాన్ని ప్రపంచంతో పోటీపడే శక్తి విద్యతోనే సాధ్యమవుతుందని వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతోందన్నారు. 21వ శతాబ్దంలో సాంకేతిక విప్లవంతో స్కిల్ బెస్ట్ ఎడ్యుకేషన్తో పాటు ఉపాధి అవకాశాలుండే విద్యా విధానాన్ని ఆవిష్కరించుకోవాలన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం వాణిజ్య విభాగం, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ సంయుక్తంగా వికసిత్ భారత్ 2047 ట్రాన్స్ఫర్మేటివ్ రోల్ ఆఫ్ కామర్స్ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో విశిష్ట అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంతో పోటీపడే విద్యా విధానంతోనే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతోందన్నారు. ఆధునిక భారతావనిలో వాణిజ్య శాస్త్ర అభివృద్ధి వేగం పుంజుకుందని పేర్కొన్నారు. వాస్తు మార్పిడి పద్ధతి మొదలుకొని గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ దాటి ఈనాటే డిజిటలైజేషన్ వరకు వెళ్లిందన్నారు. ఈ క్రమంలో పెట్టుబడులకు ఎల్లలు లేకుండా బహుళ జాతి కంపెనీలు ఉత్పాదకతను ఉత్పత్తిని పెంచుకుంటున్నాయన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంతో కోఆపరేటివ్ ఫెడరలిజం వలన అవినీతి తగ్గి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ సెమినార్ వికసిత్ భారత్ కు రోడ్ మ్యాప్ లాగా ఉపయోగపడుతుందన్నారు. అనేక ఆవిష్కరణలకు, సవాళ్లకు పరిష్కారం చూపుతుందన్నారు. అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధికి ప్రభుత్వం అనేక ప్రమాణాలతో ముందుకు పోతూ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా విస్తరించిందని పేర్కొన్నారు. అతిథులుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ ఆచార్య ఎస్ శ్రీనివాసమూర్తి, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య పి పురుషోత్తంరావు, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆచార్య చెన్నప్ప, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆచార్య రవికుమార్ జాస్తి పాల్గొన్నారు. సదస్సు కార్యదర్శి ఆచార్య రాంబాబు గోపిశెట్టి మాట్లాడుతూ ఇతర దేశాల నుండి 4 దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల నుండి 174 పత్రాలు వచ్చినాయన్నారు. ఈ సదస్సులో వికసిత్ భారత్ లక్ష్యంపై సమగ్ర చర్చ జరిగిందని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ జి శ్రీనివాస్ గారి వందన సమర్పణతో ప్రారంభ సమావేశం ముగిసింది. అనంతరం 4 సెమినార్ హాల్లో టెక్నికల్ స్టేషన్లలో ఈ జాతీయ సదస్సులో మానవ వనరుల నిర్వహణ, అకౌంటింగ్, ఆర్థికం, మార్కెటింగ్, పన్నులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, బిగ్ డేటా మరియు ఆటోమేషన్ పై పరిశోధకాలు, విద్యావేత్తలు, వివిధ విశ్వవిద్యాలయాల నుండి, కళాశాల నుండి విచ్చేసి పత్ర సమర్పణ చేశారు. తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఇటీవల పదోన్నతి పొందిన అధ్యాపకులను ఆచార్య హెచ్ వెంకటేశ్వర్లు స్మారక అవార్డుతో సత్కరించారు. ముగింపు కార్యక్రమం ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడల అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో డాక్టర్ గంగాధర్ రాజు, బీకోజీ, తెలంగాణ విశ్వవిద్యాలయ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. The advantage in India's population. Today almost we reached 1.5 billion, almost nearing 150 crores. But out of that, demographic dividend, sir was mentioning about, if you look at 65% of the population is below 35 years age. 50% of the population is 25 years age, where
we have a greater responsibility to mold this young generation to give a best. Because part of Vikasit Bharat or anything, we are competing with globe. Today, X is, not competing while sitting here. No, we have to have a, compete with globe. Today we are living in a borderless society. Borders are becoming, meaningless. It's a fact. And lot of commitments we as a nation. India is, just now I said that moving from developing to developed world, part of Vikasit Bharat, we made lot of commitments, part of international treaties. One important international treaties, part of the business persons or commerce persons, we all should remember is, I always say as a law student, three things I always say. One, ignorance of law is no excuse. There are some of my friends law faculties here. Ignorance of law is no excuse, because you can't say that I am scientist or commerce. No, everyone has to. The third largest economy with $4.74 trillion, and now the India is the fourth largest economy with $4.19 trillion. At the end of 2047, India wants to become a largest Indian economy. Just by having such type of object is not enough. We have to do something to attain that goal. For that, the government of India initiated different types of initiatives. So I will give some examples here. Make in India in the year 2014. Then Skill India 2015. Startup India 2016. Vocal for Local, it is 2017 slogan. And Atmanirbhar Bharat Abhiyan, it is the slogan of 2020. India in order to attain the targeted goal at the 2047. So that here, through all these initiatives, India is producing different types of goods and services by using the domestic resources and the domestic technology. So in the words of the former DRDO chief, Dr. ఇది ఒకప్పుడు తాలూకా కేంద్రం. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన అనంతరం తాలూకాలను రద్దు చేసి మండల వ్యవస్థను తెచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ నూతన మున్సిపాలిటీల ఏర్పాటులో భాగంగా మున్సిపల్ కేంద్రంగా ప్రకటించారు. మొదట పాలకవర్గంలో అంతులేని అవినీతి భీమ్గల్ మున్సిపాలిటీలో జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. భీమ్గల్ మున్సిపల్ పరిపాలనలో భారీ అవినీతి చోటు చేసుకుందని భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపల్ పరిపాలనకు సంబంధించి 2023, 24, 2024-25 ఆర్థిక సంవత్సరాలలో పనులకు సంబంధించి బిల్లులకు చెందిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా ఈ అవినీతిని బహిర్గతం చేశారు బీజేపీ నేతలు. మీడియాతో మాట్లాడుతూ నిధులు మంజూరైన కొన్ని పనులు పూర్తిగా చేయకపోయినా వాటిని పూర్తయినట్లుగా చూపించి నకిలీ బిల్లులు తయారు చేశారన్నారు. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు మరియు ఆడిటర్లు కలిసి ఈ అవినీతికి పాల్పడినట్లు తేలిందని తెలిపారు. పన్నుల రూపంలో ప్రజల శ్రమ ఫలితంగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను దోచుకుని మున్సిపల్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నాశనం చేస్తున్నారని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన ప్రజాధన దోపిడీ అని వారన్నారు. బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని విజిలెన్స్ మరియు లోకాయుక్త అధికారులను వెంటనే విచారణకు ఆదేశించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఈ అవినీతిపై గళం విప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి దుస్థితులు తలెత్తకుండా ప్రజా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లుగా మారి ఈ వ్యవస్థను దుర్వినియోగం చేయడంలో ముఖ్య పాత్ర పోషించినట్లు కనిపిస్తుందని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ భీమ్గల్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ సమగ్ర విచారణ జరిపించి అవినీతి చేసిన వారిపై కఠిన చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఇటు కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ అధ్యక్షుడు కనికరం మధు, జిల్లా కౌన్సిలర్ మెంబర్ యోగేశ్వర నర్సయ్య మరియు బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఫండ్ 1/1/2023 నుంచి పడితే 11/2/2025 వరకు మనం ఏదైతే ఆర్టీఐలో మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్, జరిగిన కన్ఫర్మేషన్, ఫ్రాడింగ్, దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. భీమ్గల్ మున్సిపల్లో బోర్లు వేయటకు మరియు మోటార్లు ఫిట్టింగ్ చేయటకు అయిన ఖర్చులు 34,17,754 రూపాయలు. భీమ్గల్ మున్సిపల్లోని 1 నుంచి 12 వార్డులకు చెట్లు పెట్టడానికి అయిన ఖర్చు 15,86,628. భీమ్గల్ మున్సిపల్లో అన్ని వార్డులలో రోడ్లకు మొరం పోయడానికి అయిన ఖర్చు 16,32,940 రూపాయలు. భీమ్గల్ పట్టణంలో నీటి సమస్యకు వాటర్ ట్యాంక్ ఎంగేజ్ తీసుకున్నందుకు అయిన ఖర్చు 14,16,489. ఆటోలు, ట్రాక్టర్లు, జేసీబీని ఏదైతే జేసీబీని 17 సార్లు రిపేర్ చేయించారట. రిపేర్ చేసినందుకు ఖర్చు 11,91,436.
అయ్యప్ప గుట్టకు సీసీ రోడ్డు వేసినామని చెప్పేసి 2,60,60,000 రూపాయలు అదొకటి. భీమ్గల్ మున్సిపల్ అయ్యప్ప గుట్టమ్మకు మళ్ళీ బోర్ వేసినామని చెప్పేసి 1,74,000 రూపాయలు. ప్రతి వార్డులో బ్లీచింగ్ పౌడర్ శానిటైజేషన్ చేసినామని చెప్పేసి 19,00,000. భీమ్గల్ మున్సిపల్లో 1,200 పందులు పట్టిరట, పందులకైన ఖర్చు 2,80,000 రూపాయలు. భీమ్గల్ మున్సిపల్లో ఎంగేజ్ లేబర్ శాలరీ, బోర్ల రిపేర్లు, ఉత్సవాలకు, ఫర్నిచర్కు మరి అన్ని రకాల సంబంధించినటువంటి బిల్లులు 46,14,598. మిషన్ భగీరథ పైప్ లైన్ మన పట్టణంలో ఏదైతే 12 వార్డులలో ఉన్నాయో 12 వార్డుల రిపేర్కు 9,90,153 రూపాయలు. మనం ఏదైతే ఉత్సవాలు చేసుకుంటున్నామో మనకు దసరా కానీ బతుకమ్మ కానీ దానికి అయినా ఖర్చు 18,01,301. 1,93,15,200 రూపాయల మొత్తం వచ్చిన ఫండింగు వాళ్ళు ఖర్చు చేసింది. దీంట్లో ఎంతైతే ఫ్రాడింగ్ జరిగిందో మేము ఇంతకుముందు ప్రతి ఒక్కరు మేము ఎవిడెన్స్ ద్వారా మీకు ఇచ్చినామన్నా. ఇది ఏదైతే ఈ ఫండింగ్ దీన్ని బిల్లు లేవకపోతుంది కారణం ఫస్ట్ ఆడిట్ జరగదైతే ఏది చేయరాదు. అంటే ఆడిట్ నుంచి పడితే ఈ బిల్లు వచ్చేది అంటే మొత్తం ఎంబీ క్రియేట్ అయిపోయి అకౌంట్లో బిల్లు పడేది దాకా అంటే ఆడిటర్ నుంచి పడితే మున్సిపల్ సంబంధించిన కౌన్సిల్ మీటింగ్లో ఎవరైతే అటెండ్ అయితే ఉన్నారో కౌన్సిలర్స్ కానీ, కోఆప్షన్స్ కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, కమిషనర్ కానీ వీళ్ళందరూ ఇందులో ఫ్రాడింగ్లో ఉన్నారని చెప్పేసి మా బీజేపీ పార్టీ గట్టిగా విశ్వసిస్తున్నది. వాళ్ళను తక్షణమే వాళ్ళందరి పైన చర్యలు తీసుకొని ఈ డబ్బులను ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ దగ్గరికి ఎంచి రూపాయి వసూలు ప్రతి ఒక్క రూపాయి అనా పైసా కూడా మన సొమ్ము కాబట్టి దాన్ని కక్కిపిచ్చేదాకా మేము వదిలిపెట్టాము. బిల్లు రిపేర్లు చేసిరట 17 సార్లు అంటే ఇప్పుడు 11,91,340 అంటే ఉన్నాయి 2-3 ఆటోలు. దానికి రిపేర్లు చేపిస్తే కొత్త ఆటోలు వస్తాయి. దానికి రిపేర్లు అంటే డబల్గా చూపించడం జరిగింది. ఇంతకుముందు మనం మధు చెప్పిన విధంగా 46 లక్షలలో కూడా ఇవి వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ కూడా రిపేర్లు బోర్లు అందులో వచ్చినాయి. ట్రాక్టర్లకు రిపేర్లకు డబల్ బిల్లులు పెట్టి ఇట్లా మోసం అవినీతి చేయడం జరిగింది. అట్లాగే సీసీ రోడ్లకు అయ్యప్ప గుట్ల సీసీ రోడ్ అయితే దేవుడికి వదిలేస్తున్నాం, అది ఇందాక చెప్పిండు. దాంట్లో కూడా అవినీతి చేయడం జరిగింది. మరియు మన బ్లీచింగ్ పౌడర్లన్నా ఇప్పటిదాకా 20 సార్లను మినిమం 2 సార్లకెక్క వార్డులలో ఇప్పటిదాకా బ్లీచింగ్ పౌడర్ చల్లలే. ఇప్పటిదాకా మేము అడిగితే ఎన్నోసార్లు అడిగితే మా దగ్గర బ్లీచింగ్ పౌడర్ లేదన్న వాళ్ళు 20 సార్లు 19,50,200 బ్లీచింగ్ పౌడర్ తెచ్చిరట. అంటే మన భీమ్గల్కా ఇది మరి మనం మొత్తం మండలకు మొత్తం సరఫరా అవుతుందని చేయొచ్చు 19,50,000తో. ఇటువంటి ఇదంతా బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ చల్లిండ్రు, ఎక్కడ దాచిర్రు ఇదంతా ఇంతగానో బ్లీచింగ్ పౌడరు 19,50,000 ఖర్చు అంటే ఇంత అవినీతిమైన ఏదైనా 2 వార్డుల ప్రతి ఒక్క వార్డులో 2 సార్లకు ఎక్క చల్లలే 20 సార్లు చల్లామని చెప్పేసి దీంట్లో కూడా బీసీ బిల్లు ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల క్రితం కేంద్రానికి పంపిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీ బిల్లు ఆమోదం కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పినా అది సాధ్యం కాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రైల్ రోకో చేపడుతున్నట్టు దీనికి అందరి మద్దతు కోరుతున్నామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కొరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూలై 17న రైల్ రోకో పిలుపునిచ్చింది. అన్ని వర్గాలను పోర్టల్ మద్దతు కోరుతుంది. అందులో భాగంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకై జూలై 17న చేపట్టనున్న రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్సీ కవిత బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం గత 2 ఏళ్లుగా ఉద్యమిస్తున్నామన్నారు. అందులో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ ఆమోదించిందని చెప్పారు. రాష్ట్రపతి ఆమోదానికి బిల్లు 3 నెలల క్రితమే వెళ్లినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లడంలో హాఫ్ సెంచరీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో ఈ అంశంపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు కవిత. తెలంగాణ రాష్ట్రంలో మరి కామారెడ్డి డిక్లరేషన్ను యథాతథంగా అమలు చేయాలనేటటువంటి ఒక డిమాండ్తోని గత 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఉద్యమిస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే మన ఉద్యమాలతోని బీసీ బిల్లును అసెంబ్లీలో కౌన్సిల్లో పెట్టి పాస్ చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. మరి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి బిల్లు వెనక్కి రావాలంటే ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అఖిలపక్షం తీసుకొని వెళ్తామని చెప్పి ఢిల్లీ పైన ఒత్తిడి తీసుకొని వస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. కానీ బిల్లు అక్కడికి పోయి 3 నెలలు దాటిపోతున్నా కూడా ఇంతవరకు చడీ చప్పుడు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉండడం బీసీలకు అన్యాయం చేయడంగానే మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా
మరి ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి గారు దాదాపు హాఫ్ సెంచరీ టైమ్స్ అంటే 50 సార్ల పైచిలకు ఢిల్లీకి పోయొచ్చినా కూడా ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారితో బీసీ బిల్లు పైన మాట్లాడకపోవడం నిజంగా శోచనీయం. అందుకే మరి కేంద్రం పైన ఒత్తిడి పెంచాలి, రాష్ట్రం పైన ఒత్తిడి పెంచాలి అంటే మార్గం ప్రజా ఆందోళననే, ఉద్యమ బాటనే అని నమ్మి తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ రెండు కూడా మరి జూలై 17వ తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్ అంతా స్తంభించే విధంగా రైల్ రోకో చేయాలనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మద్దతుగా మరి కలిసి వచ్చేటటువంటి లైక్ మైండెడ్ వ్యవస్థలను, వ్యక్తులను అందరినీ కూడా కలుస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రజా ఉద్యమాలకు పేరెన్నిక కలిగినటువంటి మరి సిపిఎం పార్టీ అన్న వెస్లీ అన్న గారిని ఇవాళ కలవడానికి, వారి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి వారిని ఇవాళ తెలంగాణ జాగృతి పక్షాన, యునైటెడ్ పూలే ఫ్రంట్ పక్షాన 50 మంది తెలంగాణ బీసీల పక్షాన కోరుతా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సరం చేస్తూ ఉన్నాయి. బిల్లు లేట్ అయిన కొద్దీ ఉద్యోగాలలో వచ్చేటటువంటి నోటిఫికేషన్లో 42% యువకులు మిస్ అవుతారు. ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయింది, 42% విద్యార్థులు మిస్ అవుతారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ఓవరాల్గా 42% బీసీలు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి జాతీయ రహదారిగా గుర్తింపు పొందింది. గతంలో ఉన్న ఇరుకు రోడ్డును కాస్త వెడల్పు చేసినా తిరిగి అదే రీతికి చేరుకున్నాయి. రోడ్డుకి ఇరువైపులున్న ఉన్న వ్యాపారులు పార్కింగ్ స్థలం వదలకపోవడంతో రోడ్డు మీదనే వాహనాలను నిలుపుతున్నారు. వీరి నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం పోయినా వీరిలో మాత్రం మార్పు రావడం లేదు. దుకాణ, హోటల్ యజమానుల తీరుపై భగ్గుమంటున్నారు ప్రజలు. సోమవారం నవీపేట్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థిని తేజస్విని మృతి మండల వ్యాప్తంగా ప్రజలను కన్నీరు పెట్టించింది. ఎన్నో ఆశలతో ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కని చదువు నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ కళాశాల హాస్టల్లో చేరేందుకు తండ్రి గంగాధర్ ద్విచక్ర వాహనంపై బయలుదేరిన తేజస్విని కొద్ది నిమిషాల్లోనే ప్రమాదానికి గురై మరణించడం మండల వాసులను మనసులను కలిచివేసింది. వాస్తవానికి నవీపేట్ మండల కేంద్రంలో దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకుల తీరుతోనే ఈ ప్రమాదం సంభవించింది అనేది అక్షర సత్యం. 17 ఏళ్ల బాలిక ప్రాణాలు గాల్లో కలిసిపోతేనే మండల కేంద్రంలో పలువురు మేల్కొని పోలీసులకు, పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర వెళ్లే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు నవీపేట మండల కేంద్రం మీదుగా వెళతాయి. అయితే దుకాణాలకు, హోటళ్లకు వచ్చే వాహనదారులు ఇష్టానుసారంగా రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయడంతో తరచూ ఏదో ఒక ప్రమాదం సంభవిస్తూనే ఉంది. దానికి తోడు దుకాణాల ముందు అక్రమ షెడ్డులు వేయడంతో పాటు సామాగ్రి అంతా రోడ్డుపైనే పెట్టడంతో వాహనదారులు, పాదచారులు నానా తంటలు పడాల్సి వస్తుంది. అక్రమ కట్టడాలు తొలగించేందుకు పోలీసులు, గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రయత్నిస్తే చాలు వాళ్లపై కొంతమంది రాజకీయ నాయకులు జులుం ప్రదర్శిస్తున్నారు. నిండు ప్రాణం బలి అయితే మాకేంటి, మా దందాలు నడిస్తే చాలు అనుకుంటున్నారో ఏవో కానీ వచ్చిన అధికారులతో వాగ్వాదం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే అక్రమ షెడ్లను తొలగించడంతో పాటు ఇష్టానుసారంగా పార్క్ చేసిన వాహనదారులపై చర్యలు తీసుకోవాలంటూ నవీపేట్ గ్రామస్తులు సూరిబాబు, కరిపే మల్లేష్, అశోక్, రాజేందర్ గౌడ్, రాము, రాజశేఖర్, భానుగౌడ్లు పలువురితో కలిసి ఎస్ఐ వినయ్, పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయకులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, పంచాయతీ సిబ్బంది 3 రోజులు అక్రమ షెడ్లను తొలగించాలని దుకాణ యజమానులను హెచ్చరించారు. చూద్దాం అధికారుల మాట చెల్లుతుందా, దుకాణదారుల పంతం నెగ్గుతుందా అన్నది. నవీపేట్ గ్రామానికి చెందిన యువకులు ఈరోజు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మన నవీపేట్ టౌన్లో ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి, మన షాప్ల ముందట అస్తవ్యస్తంగా పార్కింగ్ చేస్తున్నారు, దాని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ యువకులు ఒక విజ్ఞప్తి చేశారు. దాని మీద మేము ఉన్నతాధికారులకు కూడా తెలియజేసి స్పెషల్ ఫోర్స్ని తీసుకొని ఎన్ఫోర్స్మెంట్ చేసి ఆ వెహికల్స్ ఏవి పెట్టకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. షాప్ యజమానులకు తెలియజేయడం ఏమనగా ఈ రోడ్డు పైన ఉన్న షాప్ల వాళ్ళు, హోటల్ వాళ్ళు ముందట వెహికల్స్ పెట్టనిచ్చి ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తున్నారు. అలా చేస్తే ఆ వెహికల్స్ పైన ఫైన్ వేయడంతో పాటు షాప్ యజమానులపై కూడా న్యూసెన్స్ కేసు చేసి వారిని కూడా మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. కావున అందరూ షాప్ యజమానులు వారి షాప్ల ముందట వెహికల్స్ అస్తవ్యస్తంగా పెట్టనీయకుండా చూడాలని తెలియజేస్తున్నాం. చాలా విచారకరం. భవిష్యత్తులో మరి అటువంటి జరగకుండా మా గ్రామస్తులందరూ ఇప్పుడు అందరూ పెద్దలందరూ వచ్చి మరి పోలీసు వారికి విన్నపం చేస్తున్నాం. రోడ్డు మీద ఖచ్చితంగా ఒక కానిస్టేబుల్ పెట్టమని, 24 గంటలు ఖచ్చితంగా ఒక కానిస్టేబుల్ ఉండాలని, తర్వాత పోలీసు మీకు ఈ రైల్వే గేట్ దగ్గర ఖచ్చితంగా ఉండాలని మేము పోలీసులకు విన్నపం చేసినాం. దీని విషయమై మరి ఎస్ఐ గారితో మాట్లాడినాం. ఈ ఎస్ఐ గారితో పరిష్కారం కాకపోతే మరి సిపిని కలిసి ఈ సమస్యకు మేము సమస్య పరిష్కారం అనుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఇంటర్మీడియట్ అమ్మాయి చనిపోవడం జరిగింది,
మేము ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా నవీపేట గ్రామ ప్రజలు ఏదైతే రోడ్డు వల్ల ఎక్కడంటే బస్టాండ్ మూలమలుపు నుండి చాలు చేస్తే ఇక్కడ నవీపేట రాంపూర్ చౌరస్తా వరకు అసలు రోడ్డు ఉందని కూడా మాకు నమ్మకం లేదు. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా వ్యాపారం చేసే వాళ్ళు దుకాణ యజమానుల ముందట వాళ్ళు షాపులు బోర్డు పెట్టుకొని వారి యొక్క బెంచీలు హోటల్ నిర్వహించే యజమానులు కూడా దాని ముందట బెంచీలు పెట్టేసి అటు వచ్చిన వినియోగదారులు దాని ముందట బండి పెట్టడం వల్ల ఆ రోడ్ అనేది కుదురుకపోతూ ఉంది నిత్యం. ఎందుకంటే ఇదేది పెద్ద రహదారి, నిత్యం కూడా బాసర టెంపుల్కు వేల సంఖ్యలో వాహనాలు వెళ్తూ ఉంటాయి. అలా వెళ్ళే రహదారి మీద ఇక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ చేయడం వల్ల ఇబ్బంది గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సు కూడా బస్టాండ్ నుంచి వెళ్ళి మలిగే పరిస్థితి లేదు అక్కడ. దీనివల్ల ఏదైతే ఈ సమస్య వల్ల నవీపేట ప్రజలు తీవ్ర ఇబ్బంది గురవుతూ ఉన్నారు. నవీపేట ప్రజలే కాదు, నిత్యం ఈ రహదారి వెంట ప్రయాణించే ప్రయాణికులు కూడా ఇబ్బంది గురవుతూ ఉన్నారు. ఈరోజు మనం చూసాం ఈ యొక్క ప్రజలు మరి అధికారుల నిర్లక్ష్యమా మరి ఇంకెవరి నిర్లక్ష్యమా మేము చెప్పలేం, కానీ అందరి సమిష్టి తప్పుల వల్ల ఈరోజు ఒక నిండు ప్రాణం, ఒక అమాయకమైన స్టూడెంట్ ఈరోజు బలి అయిపోవడం జరిగింది. ఎందుకంటే రోడ్డు మీద వాహనాలను చర్యలు తీసుకునే బాధ్యత అధికారులపై ఉంది. ఖచ్చితంగా మేము అదే విషయం అధికారులు చెప్పడం జరిగింది. నవపేట ఎస్ఐ గారు కానీ, నవపేట గ్రామ పంచాయత్ సెక్రటరీ గారు కానీ, ఆర్ఎండ్బి అధికారులకు చెప్తా ఉన్నాం. రోడ్డు పక్కన కనీసం ఒక 5 ఫీట్లు కూడా జాగలేదు. రోడ్డు పక్కన మొత్తం దుకాణాలు ఆనుకొని ఉన్నాయి. మేము ఈరోజు వ్యాపార సముదాయాలు వ్యాపారం చేసుకోవడం మాకు ఇది ఇబ్బంది లేదు. ఆ వ్యాపార సముదాయాలు కనీసం ప్రజల అవసరం దృష్టిలో పెట్టుకోకుండా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల అమాయకమైన ప్రజలు ఈరోజు బలైపోతూ ఉన్నారు. కావున ఇట్టి విషయాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కులంతోనే బలం, సంఘంతోనే సాధికారత అనే అంశంపై అన్ని కుల సంఘాలు పటిష్టమవుతున్నాయి. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పోటాపోటీగా నాయకులు నగరంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తమ మేనిఫెస్టోలు విడుదల చేశారు. నిజామాబాద్ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తోంది. నగరంలోని సుభాష్ నగర్ లో పట్టణ ఆర్యవైశ్య సంఘం మాణిక్ భవన్ పాఠశాల సభ్యులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సంఘం అధ్యక్ష అభ్యర్థి అరివిపల్లి పురుషోత్తం గుప్తా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే నగర ఆర్యవైశ్యుల అభ్యున్నతికి, పేద ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. నగరంలోని పేద ఆర్యవైశ్యుల కోసం అవసరమైన ఆర్థిక సహాయం అందజేస్తానని తెలియజేశారు. ఇప్పటికే ఉన్నత చదువులు చదువుకుంటున్న విద్యార్థుల కోసం విద్యానిధి పథకాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలభైరవ శ్రీనివాస్, కసుబ సంపత్, ఆర్యవైశ్య ప్రముఖులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. చాలా బాగా జరుగుతుంది. నిజంగా కూడా ఒక జనరల్ ఎలక్షన్ కి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రచారంలో అందరూ ఆదరించడం, మళ్ళీ మా యొక్క మేనిఫెస్టో ఏదైతుందో వాళ్లకు మేము వివరించిన వెంటనే వాళ్ళది వాళ్ళు ఏదైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళది వాళ్ళు బ్యాంకు టైపులో ఒకటి ఉండాలి. ఇది అందరికి ఉపయోగపడుతుంది. మేము మీకు ఓటేస్తే మాకు కూడా పుణ్యం దక్కుతుంది అనే ఉద్దేశము ప్రగాఢంగా వాళ్ళ మదిలో ఉంది. వాళ్ళు అందరూ కూడా వాళ్ళు వీళ్ళని కాదు, పెద్ద చిన్న అని కాదు, ఎవరైనా ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వైశ్య సంఘంలో వాళ్ళందరూ కూడా ఏకతాటి పైకి వచ్చిండ్రని చెప్పి మేము 100% నమ్ముతున్నాం. మాకే ఓటేసి మా ప్యానెల్ కు మొత్తం గెలిపిస్తారని ప్రగాఢంగా మేము నమ్ముతున్నాం. ఎందుకని అడిగితే కూడా వాళ్ళకు ఉల్టా ప్రశ్న చేస్తే కూడా మీరు చేసేది బాగుంది, ఇంతకు ముందు మీరు 2 పెద్ద కార్యక్రమాలు చేసిండ్రు. ఒకటి కళ్యాణ మండపం, రెండోది విద్యానిధి ట్రస్ట్. ఈ 2 పెద్దవి చేసిండ్రు. మీరు ఇది చేసేందుకు పెద్ద సమస్య కాదు అని మేము అనుకుంటున్నాం. మీ మీద నమ్మకంతో చేస్తున్నాం. మీరు గెలిచినాక మాత్రం తప్పకుండా చెయ్యాలి అంటే మేము ఒకటే వాళ్ళకి చెప్పినాం. మేము ఎప్పుడైతే 2 నేను చెప్పి చేసిన ఇది కూడా చెప్తున్నాం. మా ప్యానల్ మొత్తం గెలుస్తుంది, మేము చేస్తాము, మాట తప్పే వాళ్ళం కాదు. 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఘన సన్మానం చేశారు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన జెడ్పీహెచ్ఎస్ డొంకేశ్వర్ విద్యార్థినులను ఘనంగా సన్మానించారు ప్రాఫిట్ కంపెనీ నిర్వాహకులు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రాఫిట్ షూ కంపెనీ నిర్వాహకులు నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ ఉన్నత పాఠశాలకు చెందిన
రక్షిత, వైశాలిలను ఘనంగా సన్మానించారు. నగరంలో వారి షోరూంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఇచ్చేసి విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని సందర్భంగా ఆయన అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన వారిని గుర్తించి ప్రాఫిట్ షూ కంపెనీ వారు ప్రోత్సాహం అందించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులను ఈ విధంగానే ప్రోత్సహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ అంబాజీ స్టోర్ మేనేజర్ సాయి కుమార్, రామకృష్ణ, హరిచంద్, ప్రాఫిట్ షూ కంపెనీ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రాఫిట్ షూ కంపెనీ వాళ్ళు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదివి జిల్లాలో ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చిన వారికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం అనేటటువంటిది అభినందించిన విషయము. ముఖ్యంగా ఈరోజు మనకి విద్యార్థులను ప్రోత్సహించడం వల్ల పిల్లల లోపల ఆత్మస్థైర్యం పెరుగుతుంటుంది. భవిష్యత్తులో ఇంకా చక్కగా కష్టపడి మంచిగా రాణించాలనేటటువంటి పోటీతత్వం పెరిగి భవిష్యత్తులో రాణిస్తూ ఉంటారు. వాళ్ళకు అభినందిస్తున్నాము. దీన్ని ఇంకా లార్జ్ స్కేల్ లోపల ఎక్కువ మొత్తంలో చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కే అంబాజీ, ఏరియా మేనేజర్ని నేను. ప్రాఫిట్ షూ కంపెనీ తరఫున అందరికీ వందనాలు. నిజామాబాద్ జిల్లా యందు ప్రభుత్వ పాఠశాల 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ప్రాఫిట్ షూ కంపెనీ వారి సమాజ సేవా కార్యక్రమంలో భాగంగా అభినందనీయ ఆత్మీయ సత్కార విద్యా ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఇది ఇక్కడే కాకుండా మనకు ఉన్న ప్రాఫిట్ షూ కంపెనీ యందు ప్రతి జిల్లాలో జరపడం జరుగుతుంది. ఇది మొదటిసారిగా చేస్తున్నాం ఇక్కడ. ఇవే కాకుండా సమాజ సేవకు సంబంధించింది ప్రాఫిట్ షూ వాళ్ళు అన్ని విధాలుగా చేస్తారు. చిన్నపిల్లలకు, అనాథలకు అత్యవసరంగా ఉన్న బట్టలు కానీ ఏవైనా కానీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక ముందు పెద్ద ఎత్తున చేయాలని కూడా అనుకుంటున్నాము. రాబోయే కాలంలో ఇలాంటి సమాజ సేవలు ఇంకా ఎక్కువగా చేయాలి. నేను సురేష్ కుమార్, చెప్పండి సార్. నేను సురేష్ కుమార్, జడ్పీ హై స్కూల్ లోకేశ్వర్ హెడ్ మాస్టర్ని. ఈ స్కూల్కి వచ్చి నేను సంవత్సరంన్నర అవుతుంది. అయితే ముందుగా ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేసినటువంటి ప్రాఫిట్ షూ కంపెనీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మా స్కూల్లో మంచి టాలెంట్ గల విద్యార్థులను గుర్తించి మేము కనీసం సంవత్సరానికి ఒక 15 నుంచి 20 మందికి ఒక బ్యాచ్ తయారు చేసి స్పెషల్గా వాళ్ళపై ఫోకస్ చేసి వాళ్ళని ఇంకా మెరుగుదిద్ది వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలు వెలికిదిద్ది తీసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మా స్కూల్లో ఇంత మంచి ఫలితాలు వచ్చినాయి, డిస్ట్రిక్ట్ ర్యాంక్స్. అదేవిధంగా కొంచెం చదువులో వెనుకబడ్డ పిల్లలకు కూడా ప్రత్యేకమైన క్లాసులు నిర్వహిస్తూ వాళ్ళను మరింత అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అమెరికా యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా వామపక్షాల నిరసన చేపట్టాయి. దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఇరాన్ పై అమెరికా దాడులను ఖండిస్తూ అమెరికా యుద్ధోన్మాద చర్యలను నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, మాస్లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సిపిఐ నగర కార్యదర్శి ఓమయ్య, న్యూ డెమోక్రసీ నాయకులు శివకుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో అశాంతి నెలకొల్పడానికి పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణాన్ని ప్రోత్సహిస్తూ అమెరికా తన యుద్ధ సామాగ్రిని అమ్ముకుంటూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే ఇరాన్ లోని చమురు నిక్షేపాలను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇరాన్ అధ్యక్షుని లొంగ తీసుకోవాలని అణువస్త్రాల వంకతో ఇరాన్ పై ప్రత్యక్షంగా దాడులు చేస్తూ మంత్రాలను ధ్వంసించడం జరిగిందని, ఇది పూర్తిగా ఒక దేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అవుతుందని, దీని ఫలితంగా పేదరికం మరింత పెరుగుతుందని, ప్రపంచంలో నిత్యావసర సరుకుల ధరలు పెరగడానికి అమెరికా చర్యలు దోహదపడుతున్నాయని వారు విమర్శించారు. అణువస్త్రాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్న అమెరికా తన వద్ద ఉన్న 180 అణువస్త్రాల గురించి మాట్లాడటం లేదని వారు విమర్శించారు. ప్రపంచంలో శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని, భారత్, పాక్ మధ్య తానే యుద్ధాన్ని నిలుపుదల చేసినట్లు గొప్పలు చెప్పుకున్న అమెరికాకు భారత ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అమెరికా చర్యలను ప్రభుత్వం ముక్త కంఠంతో ఖండించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విఘ్నేష్, నగర నాయకులు కట్టారి రాములు, అనిత, మాస్లైన్ జిల్లా నాయకులు సుధాకర్, వెంకన్న, నరేందర్, గణేష్, న్యూ డెమోక్రసీ నాయకులు సాయిబాబా, మల్లికార్జున్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఒకవైపు పేదరికం, నిరుద్యోగం పెరుగుతూ ఉంటే యుద్ధాలు చేయకుండా ప్రజల యొక్క ఆరోగ్యాల్ని, సంక్షేమాన్ని పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో యుద్ధాల ద్వారా మాత్రమే తమ బతుకుంటుందని అమెరికా యుద్ధాలని ప్రోత్సహిస్తూ పశ్చిమాసియా దేశాల్లో ఈరోజు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవటం కోసం ఆ దేశాల్లో ఉన్నటువంటి సహజ వనరుల్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవటం కోసం అమెరికా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఇజ్రాయెల్ను ప్రోత్సహిస్తూ పాలస్తీనా పైన దాడి చేయించింది, ఇరాన్ పైన దాడి చేయించింది.
ఇరాన్ అధ్యక్షుడిని తన గుప్పిట్లో పెట్టుకొని అక్కడ అణ్వాయుధాలని రద్దు చేసుకోవాలని ఈరోజు ఇరాన్ అధ్యక్షుడిని తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తే వినకపోతే ప్రత్యక్షంగా అమెరికానే ఇరాన్ అణ్వాయుధాల స్థావరాలపైన దాడి చేయటం అంటే ఈరోజు ప్రపంచ శాంతిని ఈరోజు విఘాతం కలిగించటం అవుతుంది, పేదరికాన్ని పెంచటం అవుతుంది. పశ్చిమాసియా దేశాల్లో ప్రధానంగా భారతదేశం లాంటి దేశాల్లో నిత్యావసర సరుకుల ధరలు పెరగడానికి ఈ యుద్ధం ఒక కారణంగా మారేటువంటి ప్రమాదం ఉన్నది. దీని మూలంగా పేదలపైన మరింత ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉన్నది. అమెరికా యుద్ధోన్మాద వాతావరణాన్ని ఉపసంహరించుకోవాలా, ఈ యుద్ధ చర్యల్ని వెనక్కి తీసుకోవాలా, ప్రపంచ శాంతి కోసం పాటుపడాలని మేము కోరుతా ఉన్నాం. భారతదేశం ఈరోజు తీవ్రంగా ఈ యుద్ధ వాతావరణాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికన్ సామ్రాజ్యవాద విధానాలను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అని ప్రధానమంత్రికి మేము కోరుతూ, రాబోయే కాలంలో అమెరికా ఇదే పద్ధతుల్లో వ్యవహరిస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మరింత పెద్ద ఎత్తున పోరాటం పట్టణం కోసం ముఖ్యంగా చమురు వనరులన్నింటినీ కూడా తమ గుప్పట్లో పెట్టుకొని ప్రపంచానికి అధికారం చెలాయించాలనేటటువంటి దురుద్దేశంతో ఇజ్రాయెల్ని ప్రోత్సహించి ఇరాన్పై దాడికి పూనుకుంది. అంతకుముందు పాలస్తీనాపై ఇజ్రాయెల్ ద్వారా దాడి యంత్రానికి పూనుకుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ని అడ్డం పెట్టుకొని ఇరాన్పై డైరెక్ట్గా అమెరికా దేశమే ఇవాళ దాడి చేస్తున్నటువంటి స్థితి ఉంది. ఈ యుద్ధం అనేటటువంటిది ప్రపంచ యుద్ధంగా మారడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా యుద్ధం ప్రజలకు వ్యతిరేకమైనటువంటిది. ప్రజా సమస్యల పరిష్కారం కాకుండా ప్రజల నిత్యావసర వస్తువుల ధరలు, ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి అవకాశం ఉంది. అట్లా మన దేశ పాలకులు కూడా ఈ యుద్ధాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా సామ్రాజ్యవాదులు చేస్తున్నటువంటి యుద్ధాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించి వెనక్కిపోవాలని చెప్పి ఖండించాల్సినటువంటి అవసరం ఉందనేది సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా వామపక్ష పార్టీలతో కలిసి ఈ ఆందోళనలో రాబోయే కాలంలో ఈ యుద్ధం ఆగకపోయేటట్లయితే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని అమెరికా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం శ్రీకొండ మండల కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మండల కేంద్రంలో బంజారా భవనంలో మండలానికి చెందిన 75 తండాలకు చెందిన వారు ఎన్నికకు హాజరయ్యారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం శ్రీకొండ మండల కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. నాయక్ కారుబారీలు బంజారా భవనంలో భారీ ఎత్తున బంజారా నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మండల బంజారా అధ్యక్షులుగా బదావత్ రూప్ సింగ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో జనరల్ సెక్రటరీగా మలావత్ రవి, ఉపాధ్యక్షుడు గూగులోద్ బాలరాజ్, కేతావత్ బద్యనాయక్, కార్యదర్శిగా పీపావత్ రమేష్, మాలవత్ గణేష్ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. వీరికి జిల్లా నాయకులు బాలరాజ్ నాయక్ నియామకం పత్రాలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడిగా ఎన్నికైన రూప్ సింగ్ మాట్లాడుతూ, బంజారా బిడ్డల కోసం నా శిరస్సు వంచి పనిచేస్తానని, బంజారా అభివృద్ధి నా ధ్యేయమని అభిప్రాయపడ్డారు. ఎన్నికైన నాయకులకు పూలదండలు, శాలువాలతో సన్మానించారు. అనంతరం సేవాలాల్ మహారాజ్, జగదాంబాదేవి ఆలయాల్లో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బంజారా నాయకులు మలావత్ సంతోష్ నాయక్, శివాజీ నాయక్, చందర్ నాయక్, తాటిపల్లి బన్నాజీ నాయక్, బుక్యా బలరాం, మోజీరాం, గజన్ లాల్, రవి నాయక్, లాల్ సింగ్ నాయక్, బలరాం, మన్సింగ్ నాయక్, విఠల్ నాయక్, మోహన్ నాయక్, లక్ష్మణ్, రామ్ సింగ్, ప్రవీణ్ నాయక్, గంగాధర్ నాయక్, క్రాంతి, వాగ్య నాయక్, జగన్, జీవన్ నాయక్, నంద్య నాయక్, సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి కావలసిన ముడి సరుకుల కొరత లేకుండా చూడాలని అధికారులు ఆదేశించారు. ఇసుక విషయంలో ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన వ్యాపారులు మాత్రం మేము చెప్పిందే వేదమంటున్నారు. బాన్సుడ మండలం కొల్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇసుకను సరఫరా చేసే ట్రాక్టర్లను అడ్డుకున్నారు. చించోలి నుండి కొల్లూరు గ్రామానికి ఇసుక తరలిస్తున్నారు. ట్రాక్టర్ కు 1600గా ఇందిరమ్మ కమిటీ అధికారులు ధర ఫిక్స్ చేశారు. కానీ ట్రాక్టర్ యజమానులు మాత్రం 2200 ఇస్తేనే ఇసుక వేస్తాం, లేకుంటే లేదు అని 15 రోజుల నుండి ఇసుక సరఫరా చేయకపోవడంతో ఇందిరమ్మ లబ్ధిదారులు ఇసుక ట్రాక్టర్లను ఆపి ఆందోళన చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అధిక రేట్లకు ఇసుకను అమ్ముకుంటున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మరిపోయిస్తారు సార్ చెప్పిందేమో 1600 పోయమని, వాళ్ళేమో 2200 పోస్తాం లేకపోతే లేదని ఇంటికి వచ్చి మరిపోయిస్తారు.
కొల్లూరు విలేజ్ సార్, అది బాన్సుల మండలం సార్. ఇందిరా మిల్లు కట్టుకుంటున్నాం సార్. ఇసుక కోసం వెళ్తే మేము 20 మంది ఇస్తాము లేకపోతే వేయమని చెప్పారు సార్. పోచారం సార్ ఏమో 1600కు తీసుకోమని చెప్పారు సార్. వీళ్ళు 2200 ఇస్తామని చెప్పారు. బయట అమ్ముకుంటున్నాం మళ్ళీ సార్. నాకు దారి నుంచి ఫోన్ చేశారు సార్. ఫోన్ చేస్తే 21 మంది దగ్గర వస్తాము లేకపోతే రామని చెప్పారు సార్. ఇక్కడేమో పక్కన నాగరంలోనే 1600కు వచ్చింది సార్. ఇక్కడ కూడా 1600 పోయినట్టు 21 మంది 2200 ఇస్తే ఇస్తాం లేకపోతే ఏమని చెప్పి మళ్ళీ మహిళలందరూ ఆర్థికంగా ఎదగడానికి డ్వాక్రా సంఘాలు ఎంతగానో తోడ్పడతాయని మెప్మా సిబ్బంది సూచించారు. ఇందిరా శక్తి వంటి పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మహిళలందరూ ఎదగాలని సభ్యులందరికీ తెలిపారు. నగరంలోని ఇందిరా క్రాంతి భవనం 41వ డివిజన్లో రాజీవ్ ఇందిరా ప్రియదర్శిని సమాఖ్య 14వ మహాజన సభ జరిగింది. సర్వసభ్య సమావేశానికి హాజరైన సభ్యులందరిచే ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి డిఎంసీ మాధురిలత, టీఎంసీ శోభారాణి, సిఓ అర్చన ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అతిథులను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్పి స్వర్ణలత 2024-2025 ఆర్థిక సంవత్సరం సమైక్య యొక్క ఆదాయ వ్యయాలు లాభాల గురించి 20 గ్రూపుల సభ్యులకు వివరించారు. నూతన ఓబీలను సంఘ సభ్యులు ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా డి సుశీల, కార్యదర్శిగా గౌసియా బేగం, కోశాధికారిగా రేఖ, ఉపాధ్యక్షురాలుగా నర్సాబాయ్, సహాయ కార్యదర్శిగా ప్రమిలను సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఓబీలను ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నుకోబడిన ఓబీలచే ప్రమాణ స్వీకారం చేయించారు. సమైక్యని లాభాల బాటలో ఎదగడానికి కృషి చేస్తామని ఓబీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మెప్మా సిబ్బంది మాట్లాడుతూ మహిళలందరూ ఆర్థికంగా ఎదగడానికి డ్వాక్రా సంఘాలు ఎంతగానో తోడ్పడతాయని, ఇందిరా శక్తి వంటి పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మహిళలందరూ ఎదగాలని సభ్యులందరికీ సూచించడం జరిగింది. రాజీవ్ ఇందిరా ప్రియదర్శిని సమైక్య లాభాల బాటలో ఉండడాన్ని గమనించి సభ్యులందరినీ ప్రోత్సహించి శుభాకాంక్షలు తెలిపారు. 14 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘ సభ్యులందరికీ టిఫిన్ బాక్స్లను బహుకరించారు. నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమిన చరణ ముందున, గంగ పొంగి పొరలిన నేల భీతి చెందున. ఆశబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. వేసవి వెంటాడిన చిరుకురాల కుండున, చిగురు వేయకుండున. ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపై. రైతు పెట్టుబడి సహాయం కోసం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్రంలో 9 రోజులలో 900 కోట్లను రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేశారు. సోమవారం రాత్రి సమావేశమైన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మండల స్థాయిలో మంగళవారం రైతు భరోసా సంబరాలను జరపాలని నిర్ణయించింది. అన్నదాతలకు అండగా ఉంటూ సన్నధాన్యానికి బోనస్ కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కర్షకుల ప్రభుత్వంగా వెన్నంటి ఉంటుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తడ్కోల్లో జరిగిన రైతు భరోసా విజయోత్సవ సభ వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ రైతులు పాల్గొన్నారు. రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వెల్లడించారు. కర్షకులు సుఖంగా ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. కష్టాల కడలి నుండి రైతులను గట్టెక్కించేందుకు గాను ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని వివరించారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు మాత్రం ఇబ్బంది కలగకుండా చూస్తుందని వెల్లడించారు. రైతు భరోసా విజయోత్సవ కార్యక్రమంలో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రమంతా ఘనంగా రైతు భరోసా పండగ సంబరాలు. సచివాలయంలో మంత్రుల ప్రసంగాలు, రైతు వేదికల వద్ద లక్షలలో పాల్గొన్న రైతులు. విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం. ప్రపంచంతో పోటీ పడే శక్తి విద్యతోనే సాధ్యం. పురపాలక సంఘంలో అంతులేని అవినీతి. సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి వచ్చిన నిజం. చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతల డిమాండ్.
బీసీ బిల్లుపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని కవిత ఆగ్రహం. రైల్ రోకోకు కలిసి రావాలని విన్నపం. వ్యాపారుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలి. దుకాణాల ఎదుటే పార్కింగ్, ఇరుకు రోడ్లతో ప్రమాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.